ఎందుకు సంతోషంగా ఉండాలి? ఏ మంచి జరిగిందని నవ్వుతూ ఉండాలి? డాడ్ ఇంత కష్టపడి కేదార్ కోసం పార్టీ అరేంజ్ చేస్తే కేదార్ రానని చెప్పాడు కదా. మనవడు రాను అని చెప్పలేదే, ఆ జగదాత్రి రానివ్వను అని చెప్పింది. రెండిటికి నీకు తేడా తెలియట్లేదు పిచ్చి మొహం. హలో, హాయ్ మేఘనా, నేను నిషికాని. చెప్పండి నిష్క గారు. ఇవాళ నీ బర్త్డే కదా, విష్ చేద్దామని చెప్పి కాల్ చేశాను. హ్యాపీ బర్త్డే మేఘనా. థ్యాంక్ యూ. అవును, ఏంటి కేదార్ని నువ్వు బర్త్డే పార్టీకి పిలిచావు కదా, రాలేదనుకుంటా. ఆ విషయం నీకెలా తెలుసు? ఇక్కడ జగదాత్రితో కలిసి రోడ్ల మీద బైక్ పైన తిరుగుతూ ఉంటే ఇంకా పార్టీకే వస్తాడు? బైక్ మీద తిరుగుతున్నారా? అదేంటి మిషన్? శివాలయం పక్కన రోడ్ వైపు పోనివు. మేఘనని అక్కడికి రమ్మని చెప్తాను. సరే. వద్దురా, ప్రాణం పోయేలా ఉందిరా. అదేం కుదరదు, నిన్ను షూట్ చేయాల్సిందే. నన్నే కాలుస్తావురా? నన్నేం చేయలేవు ముసలి. నన్ను పట్టుకోలేవు. ఆగరా, నేను ఆగను. నాకు ఆయుధం వచ్చేసిందిరా. ఆగరా. అది అలా రా దారికి. ఇప్పుడు చెప్పు, మేఘన అక్కకి ఇంత గ్రాండ్ గా బర్త్డే ఎందుకు చేస్తున్నారు? ఇది ఉత్తి బర్త్డే పార్టీ మాత్రమే కాదురా, మీ బావని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేయబోతున్నారు. అదా ఈ పార్టీలో సర్ప్రైజ్? అవునరా, కేక్ కట్ చేశాక అందరికీ పరిచయం చేయబోతున్నాడు నా కొడుకు. అప్పటిదాకా ఈ నిజం ఎవరికి చెప్పకూడదు. చెప్పను. పింకీ ప్రామిస్ చెప్పు. పింకీ ప్రామిస్ చేసేంత పడుచు పిల్ల అనుకున్నావా నువ్వు ముసలి? అమ్మ బడవా నిన్ను. అబ్బా పోవే ముసలి. పారిపోయాడు వాడుద్దాయి. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నానో నీకు బాగా తెలుసు కదా. నేనెందుకు చూస్తున్నానో కూడా నీకు బాగా తెలుసు కదా కేదార్. దేవుడా, నేనేం అడిగాను నిన్ను? చెప్పు. ప్రశాంతమైన జీవితం అంతే కదా. ఈ హెరాస్మెంట్ నుంచి కొంచెం బ్రేక్ కావాలి దేవుడా. ప్లీజ్ ఒక్కరోజు లీవ్ ఇప్పించు ప్లీజ్ దేవుడా. పైకెందుకు చూస్తున్నావు? ఏదో దేవుడితో హార్ట్ టు హార్ట్ మాట్లాడుతున్నాను. ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఇంటికి వెళ్ళాక బోల్డ్ అంత టైం ఉంటుంది కదా, మొత్తం హార్ట్ టు హార్ట్ డిస్కస్ చేద్దాం. త్వరగా ఇక్కడ పని ముగించుకుంటే మనం వెళ్దాం. హలో, ఎక్కడికి వెళ్ళేది? ఇవాళ కేదార్ నాతోనే ఉంటాడు. చెయ్యి విరిగిద్ది. ఏదో అన్నావు, నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది. వెళ్దామా? జై హింద్ సార్. జై హింద్ జేడి. ఏంటి కేదార్, ఇంకా బయట వాళ్ళ సెల్యూట్ చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు మాలో ఒకడివి. ఇలా మీ అంకుల్ని చూసినప్పుడల్లా సెల్యూట్ కొట్టాలి అంటే రోజంతా కొడుతూనే ఉండాలి. ఏంటో బామ్మగారు, మీరు మాట్లాడుతుంది తెలుగు అయినా
ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నాటి ఫెలో. కేదార్, ఇవాళ నువ్వు పార్టీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఫుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. నువ్వు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు తెలుసా? ఎక్స్పెక్ట్ చేయలేవు అందని ఎక్సైట్ అయ్యావనుకో, ఇంటికి వెళ్ళాక రోడ్లో పచ్చడి రుబ్బినట్టు రుబ్బుతా. నా సర్ప్రైజ్ చూస్తే నీకు పిచ్చెక్కుతుంది. ఆల్రెడీ పిచ్చెక్కినట్టే ఉంది, ఇప్పుడు పూర్తిగా ఎక్కుతుందన్నమాట. సరే కానివ్వండి. సార్, అందరూ పార్టీకి రెడీ అయ్యి వచ్చారు. మేమిద్దరం జస్ట్ నార్మల్ గానే ఉన్నాం. ఇంటికి వెళ్ళి రెడీ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఏం అవసరం లేదమ్మాయి. ఆల్రెడీ మేఘన ఫోన్ చేసి మీకు బట్టలు ఏర్పాటు చేయమని చెప్పింది. నేను ఏర్పాటు చేసేసానులే. సరే, లేట్ అవుతుంది, రండి లోపలికి వెళదాం. రండి. ఏ మేఘన, నువ్వు ఆగవే. మనవని మాత్రమే తీసుకురమ్మని చెప్పి నీకు మరీ మరీ చెప్పాను కదే. ఆవిడొస్తే కానీ కేదార్ రానన్నాడు బామ్మ. అందుకే జగదాత్రిని కూడా తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా, ఎప్పుడు చూడు ఒక్కచోటే ఉంటారు, ఒక్కటిగానే ఉంటారు. వాళ్ళ మధ్య దూరం పెరిగితేనే గాని మీరిద్దరూ దగ్గరవ్వరు. వెళ్ళి ఆ దూరాన్ని పెంచు. సరే. ఏమిటో ఈ కాలం పిల్లలందరికీ ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది.